నేను హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్రపతి నిలయం దగ్గరికి అయితే వచ్చాను. నేను భారతీయ కళా మహోత్సవం అనేటువంటి పేరుతోటి ఒక కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఇది నవంబర్ 22 నుంచి 30 వరకు అయితే అందుబాటులో ఉంటుంది. ఈ రాష్ట్రపతి నిలయానికి రావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా రావచ్చు. సో ఈ భారతీయ కళా మహోత్సవంలో అసలు ఏమేమి ఉన్నవి, ఇక్కడ ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఉంది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ముందుగా అయితే ఒక లైక్ చేసి ఈ నెక్స్ట్ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. లెట్స్ ఎక్స్ప్లోర్. సో మనకు అనిపిస్తుందంతా కూడా రాష్ట్రపతి నిలయానికి వచ్చేటువంటి ఇది మెయిన్ రోడ్ ఇది. సో ఇక్కడ నుంచి మీరు ఏది ఊబరు ర్యాపిడో అట్లా కనుక వస్తే కనుక ఇక్కడే మీరు వెహికల్ దిగి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు సొంత వెహికల్ అనుకోండి, పార్క్ చేయాలనుకుంటే ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. సో అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మొత్తానికైతే గేట్ నెంబర్ 1కి వెళ్ళేటువంటి దారి. ఈ రాష్ట్రపతి నిలయం ఎంట్రన్స్లోనే ఇక్కడ భారతీయ కళా మహోత్సవం సంబంధించినటువంటి ఒక ఆర్చత కనిపిస్తున్నది. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ భారతీయ కళా మహోత్సవం అనేటువంటిది నవంబర్ 22 నుంచి 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో రావాలనుకున్నటువంటి వాళ్ళైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే వచ్చేయండి. ఇది ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు అయితే అందుబాటులో ఉంటుంది. లాస్ట్ ఎంట్రీ 7 PM వరకు అయితే అందుబాటులో ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ని 5 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కలిసి అయితే నిర్వహిస్తూ ఉన్నవి. అవి ఏంటంటే ఒకటేమో రాష్ట్రపతి భవన్, తర్వాతకి రాష్ట్రపతి నిలయము, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, తర్వాతకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కలిసి అయితే ఈ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రపతి భవన్కు రావాలంటే ఖచ్చితంగా టికెట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మీరు 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మీరు ఈ రాష్ట్రపతి భవన్ సంబంధించినటువంటి వెబ్సైట్లో టికెట్ అయితే మీరు ముందుగానే బుక్ చేసుకొని ఇక్కడికి రావచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఎవ్రీ 1 అవర్కి ఒక స్లాట్ ఉంటుంది. ఏ స్లాట్కి మీరు రాగలుగుతారో దాని ప్రకారమే మీరు ఆ టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడ రాష్ట్రపతి నిలయానికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ టికెట్ అయితే మాన్యువల్గా కూడా ఇస్తారు. సో మీకు ఏది కంఫర్ట్ అయితే అది చేయొచ్చు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటంటే visit.rashtrapatibhavan.gov.in. సో ఇది దానికి సంబంధించినటువంటి వెబ్సైట్. ఈ రాష్ట్రపతి నిలయంలో ఇక్కడ చూడండి ఒకసారి, గ్రీనరీ మాత్రం అసలు సూపర్గా ఉంది ఇక్కడ. ఎవరైతే మరి ఆన్లైన్లో టికెట్ తీసుకోరో సో వాళ్ళ కోసం ఇక్కడ మిషన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ మిషన్స్లో అయితే మీరు టికెట్ అయితే తీసుకోవచ్చు. సెల్ఫ్గా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మనకు హెల్ప్ చేయడానికి కూడా ఇక్కడ కొద్దిమంది అయితే వాలంటీర్స్ అయితే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5గురు వచ్చారనుకోండి, 5గురు కూడా ఇండివిజువల్గా టికెట్ తీసుకోనక్కర్లేదు. సో ఇక్కడ ఒక్కరికి సంబంధించినటువంటి పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, ఎంతమంది వస్తున్నారు, ఈ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళందరికీ అందరు కలిపి ఒక టికెట్లో అయితే వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళ ఆధార్ కార్డ్ అయితే చూపించి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మేము తీసుకున్నటువంటి టికెట్. సో మనం టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బ్యాగేజ్ స్కానర్ అయితే కనిపిస్తుంది. మీ వెంట ఏదైనా బ్యాగులు కనుక ఉన్నట్టయితే బ్యాగులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు టికెట్ అయితే ఇస్తారు. ఆ టికెట్ ఉంటేనే లోపలికి అలో చేస్తారు. దీని అయితే గుర్తుపెట్టుకోండి. స్కానింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాం. తర్వాతకి ఇక్కడ స్కానింగ్లో ఏంటంటే నేను Insta360 కెమెరా అయితే తీసుకొచ్చిన. ఈ కెమెరాని అయితే అలో చేయమని చెప్పారు. సో ఇక్కడ క్లాక్ రూమ్లో అయితే పెట్టేసి నేను ఇంకా వెళ్ళిపోతాను. ఇంకా ఏది మన ఐఫోన్తో ఇంకా షూటింగ్ అయితే చేస్తాను. సో ఇది మొత్తానికైతే ఎంట్రన్స్, లోపలికైతే వెళ్తున్నాం ఇంకా మనం. సో ఇది గేట్ నెంబర్ 2 ఎంట్రీ అయితే ఇక్కడ నుంచే. ఈ రాష్ట్రపతి నిలయానికి సంబంధించినటువంటి ఇది బ్లాక్ డయాగ్రాము. ప్రజెంట్గా మనం ఇక్కడ ఉన్నాం. మనం ఇదంతా తిరగాలి ఇప్పుడు. సో ఈ రాష్ట్రపతి నిలయంలోకి యాక్చువల్గా మనకు ఎంట్రీ అనేది నవంబర్ 22 నుంచి స్టార్ట్ అయింది కదా. నేను 23 నవంబర్ అయితే వచ్చిన. ఈరోజు సండే. జనాలు మాత్రం అసలు చాలా పుష్కలంగా ఉన్నారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాతకి ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ మీద రాష్ట్రపతి నిలయం అనేటువంటి బోర్డు కూడా ఉంది. మనం కూడా ఒక సెల్ఫీ అయితే తీసేసుకుందాం ఇక్కడ. ఇక్కడ
పెద్ద రౌతున్నది ఇక్కడ చూడండి ఒకసారి. వీటి మీద వేసినటువంటి చిత్రాలు మాత్రం నిజంగా ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళని అయితే ఇట్టే అట్రాక్ట్ చేస్తూ ఉన్నవి. సో రకరకాల చిత్రాలు అయితే ఉన్నవి, చూడవచ్చు ఇక్కడ మనం. సో ప్రజెంట్గా మనం నాలెడ్జ్ గ్యాలరీకి అయితే వచ్చేసినాము. ఇదే దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్. రాష్ట్రపతి నిలయంలో ఉన్నటువంటి ఆర్ట్ గ్యాలరీలో మొత్తం 9 రూమ్స్ అయితే ఉన్నవి. ఈ 9 రూములలో ఏమేమి ఉన్నవి అవన్నీ కూడా చూపిస్తాను. సో దానికి తోడుగా మనకు రాష్ట్రపతి హైదరాబాద్కు వచ్చినప్పుడు ట్రావెల్ చేసేటువంటి ఒక మెర్సిడీస్ బెంజ్ కారు, తర్వాతకి పురాతన కాలంలో ఒకప్పుడు మనకు ఇంత పెద్ద వెహికల్స్ లేని కాలంలో మనం బండిని అయితే ఉపయోగించేవాళ్ళు కదా, ఆ బగ్గీ బండి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు నేను. ఈ నాలెడ్జ్ గ్యాలరీ అనేది ఇక్కడ చూడడానికి ఒక యూ షేప్లో ఉంది, చూడవచ్చు. అలా వెళ్ళి ఇలా గేట్ నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ. సో మనకు కనిపిస్తున్నటువంటిది న్యూఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ యొక్క మోడల్ ఇది. సో రాష్ట్రపతి నిలయంలో ఇక్కడ కిచెన్ మాత్రం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక టన్నెల్లో ఒక సొరంగ మార్గం ద్వారా బిల్డింగ్కు కనెక్ట్ చేసి ఉంటుందట. సో దాన్ని ఇక్కడ చూడవచ్చు మనం. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యొక్క విగ్రహాన్ని అయితే చూడవచ్చు ఇక్కడ. నిజంగా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనతో మాట్లాడుతుందా అన్నట్టే కనిపిస్తుంది. సూపర్గా ఉంది ఇది. సో ఇక్కడ 6th గ్యాలరీలో ఇక్కడ భారతదేశంలో పనిచేసినటువంటి వివిధ రాష్ట్రపతుల యొక్క ఫోటోలను అయితే ఇక్కడ చూడవచ్చు మనం. సో మన పూరిలో ఉన్నటువంటి జగన్నాథ్, సుభద్ర, బలరాముకు సంబంధించినటువంటి ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి, చూడవచ్చు మనం. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి టైంలో మనకు వెహికల్స్ అయితే పెద్దగా ఉండేవి కావు కదా. సో ఆ టైంలో ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇలాంటి బగ్గీ బండిని అయితే ఉపయోగించి ట్రావెల్ చేసేవాళ్ళట. సో అది మనకు ఇక్కడ గ్యాలరీలో అయితే చూడవచ్చు మనం. మీకు ఎంతవరకు క్లియర్గా కనిపిస్తుంది అని తెలియదు కానీ గ్లాస్ ఉంది కదా, బహుశా ఇది వీడియోలో అయితే క్లారిటీ ఉండకపోవచ్చు. సో రాష్ట్రపతి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఉపయోగించినటువంటి కార్ ఇది, మెర్సిడీస్ బెంజ్. చూడవచ్చు, చాలా ఏంటంటే ఒక రాయల్ లుక్ లాగా అనిపిస్తుంది నిజంగా కార్ మాత్రం. సో ఇక్కడ మరొక సెల్ఫీ పాయింట్ అయితే ఉంది, ఇక్కడ చూడవచ్చు మనం. ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి, తర్వాతకి పీడబ్ల్యూ వాళ్ళకైతే ఇక్కడ వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, చూడవచ్చు. ఇక్కడ మనిషి కొండంగ రూపంలో అయితే వేసిర్రు. ఇక్కడ పిల్లలందరూ ఈయనతో సెల్ఫీ దిగడానికి అయితే చాలా బిజీగా ఉన్నారు వీళ్ళంతా. పిల్లలందరూ వీళ్ళతో ఫోటో దిగడానికి అయితే చాలా బిజీగా ఉన్నారు. సో ఇది గోవాకు సంబంధించినటువంటి ఒక సెల్ఫీ స్పాట్. ఇది గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టాల్ ఇది. సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఒకసారి అయితే మీకు చూపిస్తాను. సో మనం చూడవచ్చు ఇక్కడ టిప్పు సుల్తాన్ కింగ్ను. అక్కడ ఉన్న నిజంగా ఆ టిప్పు సుల్తాన్ ఎట్లా ఉన్నాడో కానీ ఈ టిప్పు సుల్తాన్ మాత్రం చూడడానికి నిజంగా రియల్లీ సూపర్ ఆసమ్. సో రాష్ట్రపతి నిలయానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఉన్నవి.
సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, షేర్ చాట్ ఇవన్నీ కూడా ఉన్నవి చూడవచ్చు. సో చూడవచ్చు మనం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టాల్ ఇది. సో ఇక్కడ చూడవచ్చు ఇది ఒక సెల్ఫీ పాయింట్ ఇది. సో ఇది గుజరాత్కి సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా. సో వస్తువులను అయితే కొనుక్కోవచ్చు. సో లోపలికైతే లేదు చూద్దాం. సో ఇక్కడ ఇంకొక సెల్ఫీ పాయింట్ అయితే ఉంది చూడొచ్చు. ఇక్కడ రిప్లికా ఆఫ్ ఫ్లాగ్ హోస్ట్ ఇక్కడ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు అయితే ఇక్కడ స్థాపించారు. సో ఇదైతే చూడవచ్చు. ఇక్కడ మనం ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. ఇది దాద్రా అండ్ నగర్ హవేలీకి సంబంధించినటువంటి సెల్ఫీ పాయింట్. ఇక్కడ మొబైల్ ఛార్జింగ్కి సంబంధించినటువంటి పాయింట్స్ అయితే ఉన్నవి. సో ఛార్జింగ్ లేకపోతే ఏం వరీ కావద్దు. సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ఇక్కడ నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి చూడవచ్చు మనం. సో ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి స్టాల్స్ ఇవి. సో దానికి సంబంధించిన సెల్ఫీ పాయింట్ ఇది. సో ఇది కిచెన్ టనల్కు సంబంధించినటువంటి చరిత్ర మీరు చూడవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఇక్కడ టెంపరీగా ఇక్కడ వెహికల్స్ అరేంజ్ చేశారు చూడొచ్చు. సో మనకు కనిపిస్తున్నటువంటిది ఫుడ్ కోర్టు. సో లోపలికైతే వెళ్దాం ఇంకొకసారి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నవి. జనాలు మాత్రం అసలు మామూలుగా లేరు. ఇక్కడ ప్రతి దానికి పెద్ద క్యూ అయితే ఉంది. యాక్చువల్గా మేము మార్నింగ్ వస్తుంటే బాగుండు, ఇంకా టైం సరిపోలేదు మెయిన్. ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఎగ్జిబిషన్ ఉన్నాయి, హ్యాండ్ వర్క్, హ్యాండ్ క్రాఫ్ట్, శారీస్ అండ్ స్పాట్స్ స్పెషల్లీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ. మీరు ఫుడ్ కోర్ట్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది చిన్నపిల్లలతో కూడా వస్తున్నారు కాబట్టి. సో ఐ సీ రియల్లీ ఇట్స్ సో బ్యూటిఫుల్ హియర్. ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ విజిట్ హియర్. నా పేరు ప్రజ్వల్. నేను 6వ తరగతి చదువుతున్నాను. మొదటిసారి వచ్చాను. నాకు ఇది చాలా బాగా అనిపించింది. రాష్ట్రపతి నిలయానికి వచ్చిన నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అయినా కూడా తిరిగి చూడాలనుకొని వచ్చిన, తిరిగి చూసిన, అంత బాగున్నది. చాలా 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 బాగుంది. చాలా బాగా అనిపించింది. మొత్తం ఏరియా వచ్చేసి 90
7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయినా సరే అన్నీ కంపల్సరీ ప్రతి ఒక్కటి ఏది వదలకుండా మంచిగా చూసినాము. చాలా ఆనందంగా అనిపించింది మాకు, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా రండి, సంవత్సరానికి ఒకసారి ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి చూడండి. చూడు మామయ్య, నేను తిరిగి తిరిగి చాలా కాళ్ళు నొప్పి వచ్చాయి నాకైతే ఈరోజు. అసలు ఇది ఎన్ని ఎకర్స్ లో ఉన్నాయి అసలు? మరి రాష్ట్రపతి నిలయం అంటే మరి మామూలు అనుకున్నావా? దాదాపు ఒక 90 ఎకరాలకు పైనే ఉంది ఇదంతా కూడా. చాలా పెద్దది, నడవడానికి కూడా చాలా ఓపిక ఉండాలి. ఈరోజు అయితే నిజంగా చాలా అలసిపోయాను నేను నిజంగా అయితే. ఆల్మోస్ట్ అమేజింగ్ ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ నిజంగా చాలా రకరకాల అన్నీ ఉన్నాయి. బట్ నాకైతే కాళ్ళు నిజంగా నొప్పులు వస్తున్నాయి. నేనైతే ఈరోజు రియల్లీ ఐఎమ్ సో టైర్డ్. మరి మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు రావచ్చు మరి మళ్ళీ మనము? ఎప్పుడైనా రావచ్చు. कारण ఇది ఏంటంటే మనకు నవంబర్ 30వ తారీఖు వరకు అయితే ఫ్రీ ఎంట్రీ. సో తర్వాత కూడా రావచ్చు కావాలనుకుంటే. కాకపోతే అప్పుడు రావాలనుకుంటే మాత్రం ఒక్కరికి 50 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. అప్పుడు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మళ్ళీ రావాలనుకుంటే జనవరిలో ఇట్లాంటి ప్రోగ్రామ్ మళ్ళీ కూడా ఇంకోటి ఏదో ప్లాన్ చేస్తున్నారట. అంటే జనరల్గా ఉద్యానవన మహోత్సవం అట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే ఉంటుంది. ఆ టైంలో కూడా మళ్ళీ రావచ్చు. అప్పుడు కూడా మళ్ళీ ఇలానే ఫ్రీ ఉంటుంది, మన ఛాన్సెస్ ఉన్నాయా? కరెక్ట్. సో ఈజ్ వెరీ అమేజింగ్ ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరు ఇక్కడికైతే రావచ్చు, ఎంజాయ్ కూడా చేయొచ్చు నిజంగా. అండ్ ఈవెన్ ఫుడ్ కోర్ట్ కూడా చూడాలి. ఫుడ్ కోర్ట్ అయితే మొత్తం పెద్ద క్యూ ఉంది, వెయిటింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకోటి ఏం విషయం ఏంటి అని అంటే డిఫరెంట్ ప్లేసెస్వి ఫుడ్ కోర్ట్ ఉంది మనకు. స్పెషల్గా గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, అండ్ వన్ మోర్ ఆంధ్రప్రదేశ్. అండ్ స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ, మళ్ళీ మనకు పేస్ట్రీస్ ఉన్నాయి. అంటే నువ్వు సింపుల్గా చెప్పాలంటే నువ్వు మహారాష్ట్రకు సంబంధించిన ఫుడ్ తినాలంటే మహారాష్ట్ర పోనక్కర్లే, డైరెక్ట్ ఇక్కడ ఏది మన ఫుడ్ స్టాల్కి వెళ్ళి మహారాష్ట్రకు సంబంధించిన ఫుడ్ తినొచ్చు. రాజస్థాన్కు, గోవాకు, ఇట్లా దేనికి సంబంధించిన ఫుడ్ అయినా సరే ఫుడ్ లవర్స్కి మాత్రం ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫుడ్ టైం 7:30 అయితే ఇంకా 8 గంటల వరకే ఉంటుంది. సో వెళ్ళిపోదాం ఇంటికి ఇంకా మనం. చలో దెన్, బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ట్రావెల్ విత్ ఉషాకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్